ఏపీలో టీడీపీ కూటమి 164 సీట్లను సాధించి ఎవరు ఊహించని విధంగా గెలుపును సొంతం చేసుకుంది. త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ప్రస్తుతం కూటమి నేతలంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా నా పూర్తి జీతాన్ని తీసుకుంటానని పవన్ తెలిపారు. ఏపీ ప్రజల సొమ్మును తింటున్నాను. ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికే నా మొత్తం జీతం తీసుకుంటానని అన్నారు. నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి జవాబుదారుడిగా ఉంటానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ఎంత జీతం ఉంటుంది? పిఠాపురం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే సాబ్ పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం నెల నెల ఎంత జీతం ఇస్తుంది అని తెలుసుకునేందుకు నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తీసుకోబోయే జీతం ఎంతో ఇప్పుడు చూద్దాం. కూలీకి కూలీ ఇచ్చినట్లు, ఉద్యోగికి నెల నెలా జీతం వచ్చినట్లు ప్రజాప్రతినిధులకు, గెలుపొందిన నాయకులకు కూడా ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికైన వారికి నెల నెలా జీతం అకౌంట్లో పడుతుంది. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వీరి జీతాలుంటాయి. ఇక దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు 4 లక్షల వరకు ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి ప్రతి నెల ప్రభుత్వం 3,90,000 రూపాయల జీతంగా ఇస్తుంది. యూపీ ఎమ్మెల్యేలు 3,65,000, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు 3,40,000 పొందుతున్నారు. అందరికంటే అతి తక్కువగా త్రిపుర ఎమ్మెల్యేలు 1,00,000 రూపాయల జీతం పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎమ్మెల్యే ప్రతి నెల 3,35,000 రూపాయల జీతం పొందుతున్నారు. ఈ లెక్కన పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా 3,35,000 రూపాయల జీతం తీసుకోబోతున్నారు. ఎమ్మెల్యే తీసుకునే నెలవారీ జీతంలో పలు ఎలవెన్స్లు పొందుపరిచి ఉంటాయి. బేసిక్ శాలరీ, ట్రావెలింగ్ అలవెన్స్, నియోజకవర్గ అలవెన్స్లతో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. విదేశాలతో పోలిస్తే భారత్లో గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేల జీతం 1600% పెరిగిందట. ఒకవేళ ఆ ఎమ్మెల్యే కాస్త మంత్రి అయితే ఇంతకంటే ఎక్కువగా జీతం వస్తుంది.